హాయ్ ఊస్ వెల్కమ్ టు మెట్లెస్ వన్ టీవీ. ప్రస్తుతం మనకు ఒక స్పెషల్ విభాగం పీడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. ఇందులో దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా అనుభవం గడించిన కవితా చింతల్ గారు ప్రస్తుతం మనకు ఒక స్పెషల్ విభాగం. పీడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. ఇందులో దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా అనుభవం గడించిన కవితా చింతల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుతం మనం కేర్ హైటెక్ సిటీలో ఉన్నాం. కేర్ హైటెక్ సిటీలో తన సేవలు అందిస్తుంది. మేడం నమస్తే అండి. నమస్కారం. మేడం కవితా చింతల్ గారు, మీరు యాక్చువల్గా అంటే సాధారణంగా ఈ పీడియాట్రిక్ చేసిన తర్వాత మళ్ళీ పీడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీగా మీ జర్నీ ఏ రకంగా జరిగింది? సో మీ ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు? సో ఈ జర్నీ గురించి మాకు వివరిస్తారా? తప్పకుండా. సో నేను ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజ్లో చేశానండి. ఆ తర్వాత నా ట్రైనింగ్ అంతా యూఎస్లో జరిగింది. సో నేను షికాగోలో 3 years పీడియాట్రిక్ రెసిడెన్సీ చేశాను. దాని తర్వాత అక్కడ ఫర్దర్ ఫెలోషిప్ ఇన్ పీడియాట్రిక్ కార్డియాలజీ వెయిన్ స్టేట్ యూనివర్సిటీకి సంబంధించిన చిల్డ్రన్స్ హాస్పిటల్లో మిషిగన్లో ట్రైన్ అయ్యాను. దాని తర్వాత 3 years అయ్యాక నేను చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఫిలడెల్ఫియాలో ఫీటల్ కార్డియాలజీ నేర్చుకున్నాను. అంటే కడుపులో ఉన్నప్పుడు ఎలా డయాగ్నోస్ చేయాలి పిల్లల కండిషన్స్ అనేది. తర్వాత వ్యాండర్బిల్ట్ యూనివర్సిటీలో పల్మనరీ హైపర్టెన్షన్ అంటే లంగ్ ఆర్టరీస్లో ప్రెషర్ ఎక్కువ ఉండటం అనమాట ఆ కండిషన్. దాని గురించి ఫర్దర్ కొంచెం ట్రైన్ చేశాను. అక్కడ కొన్నాళ్ళు వర్క్ చేశాక మళ్ళీ నేను ఇండియాకి వచ్చానండి. మేడం సాధారణంగా అంటే పుట్టుకతో అసలు గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? ఈ సిహెచ్డి గల కారణాలు ఏంటి? అదే రకంగా వీటిని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి వివరిస్తాను. మా ప్రాక్టీస్లో అన్నిటికంటే ఎక్కువ మేము చూసేది పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు. సో ఆల్మోస్ట్ 80 to 90% మా ప్రాక్టీస్ ఇదే ఉంటుంది. చాలా కామన్. అంటే చాలామంది నన్ను పిల్లలకు అసలు గుండె జబ్బులు వస్తాయని అడుగుతారు, సర్ప్రైజ్ అవుతారు. కానీ వస్తాయండి. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 1000 చిల్డ్రన్ పుడితే 8 out of 1000 అంటే రఫ్గా చూస్తే 1% ఆఫ్ ద టైం పిల్లలకి గుండె జబ్బులు ఉంటాయి. సో ఇవి కొన్ని రకాలుగా ఉంటాయి. అన్నిటికంటే కామన్గా చూసేది మేము డే టు డే ప్రాక్టీస్లో రంధ్రాలు ఉండడం, హోల్స్ ఉండటం అనమాట. సో గుండెకి 4 గదులు ఉంటే అందులో పైన కానీ కింద కానీ ఏఎస్డి అంటాము. కింద గదుల్లో హోల్స్ ఉంటే విఎస్డి అంటాము. తర్వాత రక్తనాళాలు ఏవైతే బయటకు వస్తాయో దాంట్లో కూడా కమ్యూనికేషన్ ఉండొచ్చు. వాటిని పీడీ అంటాము, ఏఆర్టో పల్మనరీ విండో అంటాం. సో బేసిక్లీ ఇవన్నీ హోల్స్ ఉన్న కండిషన్. అంటే హార్ట్ ఫామ్ అయ్యేప్పుడు ఏదో మిస్టేక్ జరగడం వల్ల ఇలాగా గోడల్లో రంధ్రాలు ఏర్పడతాయి. ఇది మోస్ట్ కామన్ చూస్తాం అనమాట. అది కాకుండా వాల్వులు ఏవైతే కవాటాలు ఉంటాయో హార్ట్లో 4 కవాటాలు, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూస్తాం. అంటే పుట్టుకతో ఆ వాల్వులు సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, చిన్నగా ఉండటం, టైట్గా ఉండటం, ఇలాంటివన్నీ చూస్తాము. ఇవే కాకుండా మళ్ళీ పెద్దవాళ్ళకి ఇలాంటివి అసలు రావు. అంటే మనం అడల్ట్ కార్డియాలజీ కంప్లీట్గా వేరనమాట. వాళ్ళకి పుట్టుకతో ఉన్న జబ్బులతో సంబంధం ఉండదు. ఇది కాకుండా గదుల్లో ప్రాబ్లమ్స్, అంటే 4 గదుల బదులు 3 గదులు ఉండటం, 4 కవాటాల బదులు ఒక వాల్వ్ కంప్లీట్గా మూసుకుపోవటం, కొన్నిసార్లు 2 chambers డెఫిషియెంట్గా ఉండటం, ఆర్ మేజర్ రక్తనాళాలు తారుమారు అవటం. అంటే ఎర్ర రక్తం ఉండేది బ్లూ రక్తం తీసుకెళ్ళటం, ఆక్సిజనేటెడ్ బ్లడ్ బదులు డిఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీకి వెళ్ళటం, అలాంటి కండిషన్స్ కూడా చాలా చూస్తాం. సో చాలా కాంప్లెక్స్గా ఉంటాయి కొన్ని అనామలీస్. ఆల్మోస్ట్ ఒక 45 to 50 వెరైటీస్ ఉంటాయి ఈ పిల్లల కంజనటల్ హార్ట్ ప్రాబ్లమ్స్లో. లక్షణాలు వీళ్ళకండి ఎక్కువ మటుకు కామన్గా చెప్పాలంటే ఒక 5 రకాలుగా మనం పిక్ చేయొచ్చు వీళ్ళని. ఒకటేమో డిఫికల్టీ బ్రీదింగ్, అంటే వీళ్ళు చాలా ఆయాసపడతారు. ఇది పుట్టినప్పటి నుంచి మనం ఎప్పుడన్నా చూడొచ్చు ఈ ఆయాసం అనటము. చిన్నపిల్లలేమో బాగా శ్వాస ఎక్కువగా తీసుకోవటం, కడుపు ఛాతీ ఎగరేయటం అనమాట. లేకపోతే ఈ మధ్యలో కూడా మసిల్స్ అన్ని యాక్టివ్గా ఉండటం, ఇవి చూస్తాము. అది కామన్ సిమ్టమ్. తర్వాత చిన్నపిల్లలకి ఎక్కువ ఫీడింగ్ డిఫికల్టీ, అంటే వాళ్ళకి పాలు తాగడానికి ఇబ్బంది అవుతుంది. ఇది చాలామంది పేరెంట్స్, మదర్స్ మాకు ఈ కంప్లైంట్తో వస్తారు. అంటే వాళ్ళు పాలు సరిగ్గా తాగలేకపోవటం. మామూలుగా అయితే పిల్లలు కంఫర్టబుల్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళు ఒక 20 నిమిషాలు పాలు తాగొచ్చు ఆయాసం లేకుండా. సో ఈ గుండె జబ్బులు ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళకి పాలు తాగటం ఒక ఎక్సర్సైజ్ లాగా అనమాట. సో బాగా ఆయాసపడుతుంటారు. కంటిన్యూస్గా తాగకుండా కాసేపు తాగి మళ్ళీ ఆగి మళ్ళీ కాసేపు అయ్యాక ఎనర్జీ వచ్చాక తాగుతారు. సో దీన్ని మేము సక్ రెస్ట్ సైకిల్ అంటాం. అంటే కాసేపు సక్ చేస్తారు, కాసేపు రెస్ట్ చేస్తారు, మళ్ళీ సక్ చేస్తారు. సో ఇది కామన్ సిమ్టమ్ అనమాట. అంటే మదర్స్ నోటీస్ చేయాలి ఇది. తర్వాత పాలు తాగేప్పుడు అది ఎక్సర్సైజ్ వాళ్ళకి కాబట్టి మళ్ళీ ఎగపోతాం, శ్వాస ఎక్కువగా తీసుకోవటం, అర్లీగా ఆపేయటం, లేకపోతే చెమటలు పట్టడం. ఎలాగైతే మనం పరిగెడితే పెద్దవాళ్ళకి ఎలా పరిగెడితే సిమ్టమ్స్ వస్తాయో అలా పిల్లలకి పాలు తాగేప్పుడు వస్తాయి. సో ఇది కూడా చాలా కామన్గా చూస్తుంటాము. 3వ సిమ్టమ్ ఏమంటే రంగు సరిగ్గా ఉండలేకపోవడం. మామూలుగా పింక్గా ఉండాలి పిల్లలు, బ్లూగా ఉండకూడదు. సో ఈ బ్లూనెస్ వస్తుంది అనమాట వాళ్ళకి. స్కిన్లో కానీ, నోట్లో కానీ, లోపల టంగ్ కానీ, ఈ చెవులకి, నోస్కి బ్లూగా కనిపిస్తుంది. ఆర్ నెయిల్ బెడ్స్ కూడా బ్లూ అవుతాయి. సో దాన్ని మేము సైనోసిస్ అంటాం. సో ఎప్పుడైతే చెడు రక్తం మంచి రక్తంతో కలుస్తుందో ఇలా జరగటం జరుగుతుంది. సో అవి కొన్ని ఒక గ్రూప్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉంటాయి, సైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటాము. అందులో ఆక్సిజన్ సరిగా అందదు పిల్లలకి. సో ఇదొక అగైన్ కామన్ సిమ్టమ్ అనమాట. 4వది వచ్చి
వీళ్ళకి స్పెషల్లీ హోల్స్ ఉన్న వాళ్ళు ఏమైతుందంటే ఊపిరితిత్తులకి రక్తం ఎక్కువ వెళ్తుంది, వాళ్ళు ఆ హోల్లోంచి లంగ్స్కి వెళ్తుంది అనమాట. సో లంగ్స్ ఒక విధంగా వెట్గా ఉంటాయి, ఆ వెట్గా ఉంటాయి కాబట్టి వీళ్ళకి తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. మనం వింటూ ఉంటాము న్యూమోనియాస్ వస్తాయి కొందరు పిల్లలకి. సో ఆ వెట్నెస్ వల్ల వాళ్ళు ఊరుకురికి దగ్గు, జ్వరం, జలుబు ఇవి రావటం, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి యాంటీబయాటిక్స్ తీసుకోవటం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఇవి కామన్గా చూస్తాము. ఇంకా కొన్నిసార్లు గ్రోత్ సరిగా ఉండకపోవడం, ఎందుకంటే వీళ్ళకి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కొందరు హార్ట్ ఫెయిలియర్లో ఉంటారు, హార్ట్ ఫెయిల్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళకి ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఎక్కువ అవసరం. అంటే మామూలు అమౌంట్ ఆఫ్ పాలు తాగినా తిన్నా కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు. సో మేము ఆ గ్రోత్ అదంతా ప్లాట్ చేస్తే వాళ్ళు చిన్నగా ఉంటారు, హైట్ కానీ వెయిట్ కానీ వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ 5 విధాలుగా మనం డిటెక్ట్ చేయొచ్చు చిన్నప్పుడు. కాస్త పెద్దగా అయ్యాక వేరే రకాల జబ్బుల్లో మనం మళ్ళీ ఆయాసం ఉండటం, ఎక్కువ పని చేయలేకపోవటం, తొందరగా అలసిపోవటం, కొన్నిసార్లు పిల్లలు వేరే పిల్లలంత దూరం పరిగెట్టలేరు, స్కూల్లో కూడా కంప్లైంట్స్ వస్తాయి ఈయన పడుకుంటున్నాడని, అంటే ఎక్కువ నిద్రపోవడం, అలసిపోతారు వీళ్ళు తొందరగా, అలాంటివి చూస్తాము. ఇంకో రకమైన సిమ్టమ్ అంటే కొందరేమో కొన్ని రకాల జబ్బుల్లో ఆక్సిజన్ సరిగా అందక, ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేని వాళ్ళు ఫెయింట్ అవ్వచ్చు అనమాట. అంటే కొన్నిసార్లు వింటాం కదా మనం, ఫెయింట్ అయి పడిపోతున్నారు స్కూల్లో కానీ, స్పెషల్లీ ఎక్సర్సైజ్ అప్పుడు ఎవరైతే ఫీల్డ్లో పడిపోతారు అలాగా, ఎక్సర్సైజ్ చేసుకుంటూ అలాగా అన్కాన్షియస్ అవ్వటం, ఇవి కూడా సిమ్టమ్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.